మాజీ జడ్పీటీసీ మెంబర్ వెల్దుర్తి నిన్నటి ప్రెస్ మీట్లో ఇదే వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి గోనసంతుల భాస్కర్ శెట్టి మాట్లాడడం జరిగింది. మాజీ మండలాధ్యక్షుని పైన నాకు ప్రాణహాని ఉంది అని లేనిపోని మాటలు మాట్లాడడం జరిగింది. కానీ అది తప్పు. నీవు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ రాజకీయంగా ఎదగవచ్చు, కానీ ఇట్లా అపాండాలు ఒక నాయకునిపై, ఒక మంచి వ్యక్తి ఒక వ్యక్తిపై ఇట్లా అపాండాలు మాట్లాడడం సరికాదు భాస్కర్ శెట్టి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వు నిలబడవచ్చు, నేను నిలబడవచ్చు, ఎవరైనా నిలబడవచ్చు. ఇది అందరికి ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యంలో ఉండాలని గుర్తించుకో నువ్వు కూడా. అంతేగాని నాకు లేనిపోని మాటలు చెప్పి ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి నువ్వు అన్ని అంటే గ్రామాల్లో కక్షలు పెట్టడానికి తయారైనావు. ఇది పద్ధతి కాదు. ఒకవేళ ప్రతిపక్షము వాళ్ళు నేను రెచ్చగొట్టించు, అధికార పార్టీ వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టినారేమో మాకు తెలియదు. కానీ ఇవన్నీ వాళ్ళు రెచ్చగొట్టే నువ్వు మాట్లాడి గ్రామాల్లో కక్షలు పెంచి లేని ఫ్యాక్షనిజం చేయాలనుకుంటున్నారేమో. ఇది తప్పు, సరికాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీల భూములు గుంజుకున్నాడని చెప్పడం జరిగింది. నువ్వు ఎక్కడ ఎస్సీ భూములు గుంజుకున్నాడో నువ్వు నిరూపించగలవా? మేము చెప్తున్నాము, మేము కూడా కళ్ళారా చూసినాము, విన్నాము. ఆయన పొలములు బీద వాళ్ళ అవసరాల నిమిత్తము, వాళ్ళ ఇబ్బందుల నిమిత్తము వాళ్ళు అమ్ముకొని వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్మినారే తప్ప ఎవరికి దౌర్జన్యం కానీ అన్యాయం కానీ గుంజుకోలేదు. నువ్వు పూర్తిగా విచారించుకొని మాట్లాడాలి తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అది. కాబట్టి గుర్తుంచుకో భాస్కర గుర్తుంచుకో. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు 446 సర్వే నంబర్లో రోడ్డు దౌర్జన్యం చేశారంటున్నావు. కానీ అది అధికారుల దృష్టి తీసుకుపోయి ఆ జీవో తీసుకొని ఆ జీవో ప్రకారం రోడ్డు వేయడం తప్ప అది దౌర్జన్యంగా నీ స్థలంలో నీ స్థలం కూడా కాదు. అది డీ పట్ట స్థలం అది. ఎందుకంటే గతంలో ఎస్సీ వాళ్ళ చీపర్ అంటే పారిశుద్ధ్యం చేసే కార్మికులకి ఇచ్చిన స్థలాలు ఆ యొక్క ల్యాండ్, ఆ ల్యాండ్ నువ్వు కబ్జా చేసి దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఈ రోజు నేను సత్యచంద్రుడు మాట్లాడితే అది తప్పు. నువ్వు సత్యచంద్రుడు కాదు, నువ్వు కూడా డీ పట్టాలు ఆక్రమించుకున్నావు. నువ్వు గుర్తించుకో. మేము కూడా అన్ని వెలికి తీస్తాం. ఎక్కడ ఏమేమి ఉన్నాయో మేము కూడా అన్ని బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు చూసి మాట్లాడు, ఎక్కడ ఏమైనా మాట్లాడు, ఆచితూచి మాట్లాడు. గ్రామంలో కక్షాలు పెంచొద్దు. మేము కూడా మీరు అధికార పార్టీ వాళ్ళకి చెప్తున్నాం, ప్రతిపక్ష వాళ్ళకు కూడా చెప్తున్నాం. మీరు కూడా అర్థం చేసుకోండి. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలా అనే ఉద్దేశంతో మాట్లాడాలి తప్ప మీరు అన్ని వెనక ఉండి నడిపిస్తూ అన్ని కక్షలు పెంచేవి మానుకోవాలని ఈ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఈ అధికార పార్టీ వాళ్ళకి కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎస్సీ వాళ్ళు అంటే అంత చిన్న సూపానికి అంటే మేకలు అంటావా? అంటే మేము మేకలమా? నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావు? ఎస్సీలు అంటే అరుంధతి సంతతికి పుట్టిన వాళ్ళం మేము. నువ్వు ఎంత చిన్నగా మాట్లాడుతున్నావు అంటే మేకలని మాట్లాడతావా? నువ్వు ఎక్కువ మాట్లాడితే మేము ఎస్సీ అట్రాసిటీ కేసు కింద బుక్ చేపిస్తాను కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు జాగ్రత్త, ఎస్సీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలనేది నువ్వు నేర్చుకో. అంతే తప్ప సభ్యత రంగంగా మాట్లాడాలి. కానీ నువ్వు సభ్యత మాట్లాడితే మేము కూడా సభ్యత మాట్లాడాల్సి వస్తుంది. కానీ మనం అట్లా మాట్లాడము. ఎందుకంటే మేము కూడా అన్ని రకాల రాజకీయాలు ఉన్నాం కాబట్టి మేము కూడా ఎవరు ఏమి గౌరవించాలని గౌరవిస్తాం. ఇప్పుడు మాజీ మండలాధ్యక్షుడు ఎక్కడ ఎవరికి అన్యాయం చేసినాడు నిరూపించగలవా? మేము అన్యాయం చేయలేదు, మేము నిరూపిస్తాం. నువ్వు నిరూపించగలవా? దానికి సిద్ధమ్మా? మేము కూడా సవాలు ఇస్తున్నాం మీ మీద. నువ్వు మాజీ ఎంపీ జ్ఞాసగోడు మీద నువ్వు ఎక్కడైనా దౌర్జన్యం చేసినట్టు కానీ, ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ, ఎవరికైనా మోసం చేసినట్లు కానీ నిరూపిస్తే దానికి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము కూడా సవాలు ఇస్తున్నాం. భాస్కరయ్య, నువ్వు కొంచెం జాగ్రత్త పెట్టుకుంటాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. అంతే తప్ప నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించేది లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు చేసినటువంటి అన్నీ ఉన్నాయి. నీ యొక్క మేము కూడా అన్ని వెనుక తీనుక సిద్ధంగా ఉన్నాం నీ యొక్క చరిత్ర గురించి కూడా. కాబట్టి నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. వెల్దుర్తి గ్రామంలో జ్ఞానేశ్వర కూడా అభివృద్ధి చేయలేదా? ఎక్కడ వేయలేరు. ఈ గ్రామంలో వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గురుకుల పాఠశాల కావాలని కొంతమంది నాయకులు అడ్డుపడినా కూడా వాళ్ళని కాదని మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కె ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో
ఆ యొక్క స్కూల్ తెప్పించి కట్టించడం జరిగింది. అక్కడ స్థలాలు కూడా, అక్కడ ఉన్న డీ పట్టాలు కూడా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి స్కూల్ కట్టడం జరిగింది. అదేవిధంగా కస్తూర్బా స్కూల్ కూడా అదే విధంగానే, కస్తూర్బా స్కూల్ కూడా లేకుంటే ఆ కస్తూర్బా స్కూల్ కూడా అక్కడ మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి శాంక్షన్ చేయించిన ఘనత మా జ్ఞానేశ్వర గౌడ్ది. అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్లో ఎంత అభివృద్ధి జరిగింది నువ్వు ఒకసారి వేసి చూడు. ఈ అభివృద్ధి ఎక్కడ స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో ఏ విధంగా ఉంది, ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందని నీకు కనబడుతుంది. నీకు అభివృద్ధి ఇవన్నీ కనబడడం లేదా? ఇక్కడ రోడ్లు లేకుండా రోడ్లు వేపిస్తా ఉన్నాడు. తాగునీటి సమస్య ఉంటే ఏ వీధిలో తాగునీటి సమస్య వచ్చినా కూడా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడి ఈ గ్రామానికి, వెల్దుర్తి గ్రామానికి తోడ్చేరు నుంచి పైప్ లైన్ తెప్పించిన ఘనత జ్ఞానేశ్వర గౌడ్దే. ఎందుకంటే అప్పుడు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడినాము. ఎండాకాలం వస్తే కనీసం నీళ్లు వారానికి ఒకసారి కూడా నీళ్ళు రావు. అటువంటి పరిస్థితుల్లో తోడ్చేరు నుంచి ఎమ్మెల్యే గారితో శాంక్షన్ చేయించుకొని, మన డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి గారితో శాంక్షన్ చేయించుకొని వాళ్ళ పైప్ లైన్ వేసి ఇక్కడ నీళ్ళు అందించడం జరిగింది. నీకు ఇవన్నీ అభివృద్ధి కనపడడం లేదా? రోడ్లు కనపడడం లేదా? స్కూళ్ళు కనపడడం లేదా? జ్యోతిరావు పూలే అంటున్నావు. జ్యోతిరావు పూలేలో ఏంది? జ్యోతిరావు పూలే స్కూలు స్థలము అక్కడ డీ పట్టా ఉంది. అందరితో మాట్లాడి అందరితో చేసి ఆ డీ పట్టని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ అది ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు తనిఖీ చేసి అక్కడ స్థలం ముందర తనిఖీ చేసి అది ప్రపోజల్ కలెక్టర్ పంపించి అది శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అది ఎక్కడ దౌర్జన్యం చేసినాడు? విసిరిన సవాల్ ఏంటంటే 115 నుండి 140 ఎకరాల వరకు ఆక్యుపై చేసినాడు అని ఒక సవాల్ విసిరాడు. మీరు ఆ సవాల్ని స్వీకరిస్తున్నారా? మేము సవాళ్ళు స్వీకరిస్తాము. ఏ విధంగా అంటే ఆయన ఇప్పుడు పొలము ఆయన కొన్నాడు. ఆయన స్వతహాగా అభివృద్ధి చెంది సంపాదించుకుని ఆయన పొలాలు ఆయన కొనుక్కున్నాడు. అదేమి అక్రమంగా గుంజుకునే పొలం ఏం కాదు కదా. అది కొన్నాడు. భాస్కరయ్య నువ్వు నిన్నటి ప్రెస్ మీట్ లో మా జ్ఞానేశ్వర గౌడ్, మాజీ ఎంపీ మా జ్ఞానేశ్వర గౌడ్ 150 ఎకరాలు సంపాదించిన అక్రమంగా సంపాదించిన అంటున్నావు కదా. దానికి సవాలు విసురుతున్నాం. నువ్వు దానికి సిద్ధమా? మేము మా నాయకులు ఒప్పించి కానీ మేము భగవద్గీత మీద ప్రమాణం చేస్తాము. నువ్వు దేని మీద ప్రమాణం చేస్తావో నిరూపించలేకపోతే గ్రామాన్ని విడిచిపెడతావు. గ్రామాన్ని విడిచిపెట్టి పోవాలా నిరూపించలేకపోతే. మేము 100 రూపాయలు 100 ఎకరాలు నీకే రాసిస్తాం ఒకవేళ ఆయన పేరు మీద ఉంటే. దానికి సిద్ధమా? నువ్వు పచ్చబండ ఎక్కాలన్నావు రామలకోటలో. పచ్చబండ కూడా ఎక్కడానికి సిద్ధం. నువ్వు ఎక్కడానికి సిద్ధమా? 150 ఎకరాలు ఉందని సంపాదించుకున్నాడని. ఈ యొక్క సవాల్ని స్వీకరించాలని కూడా ఈ పత్రికా సమావేశంలో మేము సవాల్ విసురుతున్నాము. నాకు అంత